న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి ఎగబడిన భక్తులు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన 7 వారాల వెంకన్న స్వామిని దర్శించుకున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఇకపై ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్రంలో ప్రతి జిల్లా పర్యటిస్తా స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పల్లె పండుగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్. ఇసుక ఆక్రమాలపై ఆరోపణలు చేసింది మీ కూటమి నేతలే గ్రహించాలన్న కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెర్ల. నాపై ఆరోపణలు మాని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఎమ్మెల్యే సత్యానందరావుకు సవాల్ చేసిన జగ్గిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో ముందస్తు ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు. నందిగామ కాకతీయ సిబిఎస్ స్కూల్ నందు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో 7 శనివారం వెంకన్న 7 జన్మల పుణ్యఫలం అంటూ ఖ్యాతిగాంచిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి భక్తుల ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా, తోపులాటలు జరగకుండా క్యూ లైన్లు, ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులు ఆదేశించారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఈ పవిత్రమైన రోజున వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొంది ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, కొత్తపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందాలి, ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలి. ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతి ముందుగా వచ్చే ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తిరుపతి వెళ్ళి ఈ పుణ్యదినాన్న ఉత్తర ద్వారం దర్శనం చేసుకోలేని వారికి కోనసీమ తిరుపతి మరో తిరుపతిగా ప్రజల యొక్క భక్తి విశ్వాసాలను చూరగొన్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఈ ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా తిరుపతి వెళ్ళి ఏ విధంగా వారి పుణ్యాన్ని సంపాదించుకుంటారో, ఏ విధంగా స్వామివారి ఆశీస్సులు పొందుతారో, అదేవిధంగా ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా భక్తులకు వారి కోరికలు ఈడేరి వారు సుఖ సంతోషాలతోటి, భోగభాగ్యాలతోటి శుభప్రదంగా వర్ధిల్లుతూ ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, స్వామివారిని దర్శించుకున్న తర్వాత మరి ప్రతి ఒక్కరికి, ప్రజానీకానికి, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమి మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి యొక్క ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను కోనసీమ తిరుపతిగా వెలుగొందేటటువంటి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయాన్నే వచ్చి దర్శనం చేసుకోవడం అంటే ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దినదిన అభివృద్ధి చెందుతూ అత్యధికంగా రాష్ట్రంలోనే ఒక ప్రముఖ దేవాలయాల్లో ఒక దేవాలయంగా వెలుగొందుతుండే అటు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఒక అదృష్టంగానే భావిస్తూ, అలాగే కొత్తపేట నియోజక ప్రజలకు, శ్రేయోభిలాషులకు
అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇకపై ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి జిల్లా పర్యటిస్తానని, ఈ కార్యక్రమాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తానని, రౌడీజానికి పాల్పడితే ఎవరినైనా సరే తొక్కి నారతీస్తా అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు. ముందుగా పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లను ప్రారంభించారు. అనంతరం పిఠాపురం పట్టణంలో గల ఓబీఎస్ మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పల్లె పండుగ మహోత్సవ కార్యక్రమాన్ని సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా గోకులాల ఏర్పాటు గురించి, పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సభకు వివరించారు. అనంతరం సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, టిట్కో చైర్మన్ అజయ్ కుమార్, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల బాబు, ఏపీ సివిల్ సప్లై చైర్మన్ తోటా సుధీర్, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, బుర్రా కృష్ణంరాజు, రాష్ట్ర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇది ముఖ్యంగా మన పిఠాపురం సంబంధించి మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నేను మొన్నదాకా జిల్లాలు తిరుగుతాను, ప్రతి జిల్లా కేంద్రాలకు వెళ్తాను, మనకు 26 జిల్లాలకు వెళ్తాను అనుకున్నాను. నేను చాలా పెద్ద మనసుతో వచ్చాను, గొడ్డు చాకిరీ చేయడానికి వచ్చాను ఇక్కడ. సో ముందు పిఠాపురంతో మొదలు పెట్టాలని అనుకున్నాను. అంటే నేను ముందు నాకు ఉద్దానంతో ప్రారంభించాం కాబట్టి శ్రీకాకుళంకి వెళ్దాము, లేదంటే భయంతో ఉండే, ఎంతసేపు భయం గుప్పిట్లో ఉండే కొన్ని రాయలసీమ జిల్లాలకు వెళ్దామా, ఇట్లా అన్ని ఆలోచిస్తున్నా. ఒకటే అనిపించింది, ముందు ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత బయటికి వెళ్ళాలనిపించింది. అందుకని నేను నాకున్న స్థలంలోనే ఇక్కడ నేను సిమెంట్ ఇళ్లలో కూడా నేను అక్కడ నాకు షెడ్లేసుకొని ఉంటానని చెప్పాను. ఇప్పుడు ఇందాక చెప్తున్నాను పేషి అందరికీ. నేను కొన్న స్థలంలో షెడ్లు వేసుకొని 14 రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి 53, 54 గ్రామాలు ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కరు తెలియాలి. ఎందుకంటే నేను నాకు అదే కావాలి, మన ఇద్దరు కూడా. రోగి అదే కోరుకున్నాడు, వైద్యుడు అదే ఇచ్చాడు. మీకు అదే కావాలి, నాకు అదే కావాలి. మనందరం కలిసి మన పిఠాపురాన్ని మొత్తం ఒక జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకోండి. మనసు పెడితే ఏముండదు. మీరు ఇంత బలంగా నిలబడ్డారు. సో నేను ఏంటి ఎదుగుతున్నానంటే ఫోన్లో అలాగే కాదు, నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చింది. అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు చేయండి, ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు 100-500 లాక్కొని పోతూ ఉన్నారు. దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయని చాలా దరిద్రంగా ఉండదు. దయచేసి చూసుకోండి. పిఠాపురం పట్టణంలో రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగేది ఉంది. అవునమ్మా? అలాగే తున్నించి వచ్చేవాళ్ళు ఇక్కడ కుర్రాళ్ళకి గంజాయి సప్లైర్స్గా మారుస్తున్నారని, పిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారతీస్తాం, పిచ్చ. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, తల్లి లేకుండా మనుగడలేదు సృష్టిలో. మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను, ఇంకొకసారి నాకు ఈవ్ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. ఇక్కడ నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి, అధికారులు ఉండడం దేనికి, నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో. వీళ్ళని కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి.
తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకుని. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఇసుక దుమారంపై ఇటీవలే కాలంలో కొత్తపేట నియోజకవర్గంలో పాలక ప్రతిపక్ష నేతల ఆరోపణల నేపథ్యంలో రావులపాల వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మీ సోదరుడు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు ప్రచార మాధ్యమాల్లో మాట్లాడిన వీడియో, ఒక ప్రముఖ పత్రికలో ఇసుక లూటి ఆక్రమాలంటూ వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పందించకుండా నాపై తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు అని జగ్గిరెడ్డి అన్నారు. బండారు సత్యానందరావు నియోజకవర్గ అభివృద్ధి చేస్తారో, తన సొంత అభివృద్ధి చేసుకుంటారో తన చుట్టూ ఉన్న సొంత పార్టీ కార్యకర్తలను అడిగి చెబుతారని దుయ్యబడ్డారు. సంస్కారం లేదని మీరు జగన్మోహన్ రెడ్డిని పబ్జీ ఆడుకుంటాడు, సైకో మూర్ఖుడు అన్నప్పుడు మీ సంస్కారం ఏమైందన్నారు. ఇకనైనా కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక ఆక్రమణలను అక్రమ దందాలను అరికట్టి ప్రజలకు ఉచితంగా ఇసుక అందేలాగా చర్యలు చేపట్టాలని ఆయన హితవు పలికారు. నేను ఒక సెల్ఫీ ఫోటో తీసుకోవడం అది కొంచెం సంచలనం అవడం, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వారు కూడా వచ్చి మీరు సెల్ఫీ ఫోటో తీసుకోవడాన్ని నేను మాట్లాడి ఇక్కడ ఒక పత్రికలోని అదేవిధంగా మరి బండారు శ్రీనివాస్ గారు అని వారు జనసేన కూటమి ప్రభుత్వంలో వారు కూడా భాగస్వామిగా ఉన్నారు. మరి వారు కూడా మాట్లాడిన మాటలు మీ అందరూ చూశారు. ఇవన్నీ చూసి కూడా బండారు సత్యానందరావు గారు ఎప్పుడూ స్పందించరు, కానీ ఇప్పుడు ఈసారి స్పందించి మరి దాని మీద చిల్ల జగ్గిరెడ్డి అనే వ్యక్తి ఈ నియోజకవర్గంలో అందరూ సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేక మరి నా మీద ఈ రకమైన అపోహలు వేస్తున్నారు. అసలు ఈ నియోజకవర్గంలో ప్రజలంతా చాలా చక్కగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారని వారు చెప్తున్నారు. మరి నేను అనలేదు. మరి ఎవరైతే మీ యొక్క తమ్ముడుగా ఉన్నటువంటి ఆయన జనసేన పార్టీ మరి ఇన్ఛార్జ్గా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి బండారు శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇక్కడ నియోజకవర్గంలో మరి అవినీతి జరుగుతుంది, ఇసుక ర్యాంపులు అక్రమాలు జరుగుతున్నాయి, మరి తప్పనిసరిగా మేము ఈ పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి మరి వారు చెప్తున్నారు. వీరు మీకు పరిచయం ఉన్నారా, వీరు మీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారో లేదో మరి బండారు సత్యానందరావు గారు చెప్పాలి. అలాగే నాకు కడుపు మంట అన్నారు. మరి ఆంధ్రజ్యోతి పేపర్కి ఎన్టీవీ వారికి కూడా మీ ప్రభుత్వం అంటే కడుపు మంట అని అడుగుతున్నారు. నాకు కడుపు ఎందుకు మండాలని కూడా అడుగుతున్నాను. మీరు సూపర్ 6 హామీలు ఇచ్చి మీరు ఎవరైతే బీసీలకి 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్లు ఇచ్చేస్తున్నందుకు మాకు కడుపు మండాలా, లేదా రైతులకి మీరు మరి 20,000 పెట్టుబడి మరి రైతు భరోసా ఇచ్చేస్తున్నందుకు మాకు కడుపు మండాలా, లేదా మహిళల్ని గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి 10 మందికి ఇచ్చి మిగిలిన వాళ్ళు మోసం చేసినందుకు మాకు కడుపు మండాలా, లేదా నియోజకవర్గంలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతితో ఉన్నటువంటి మీరు ఇవాళ మీ కార్యకర్తలే మిమ్మల్ని అనుకుంటే మాకు కడుపు మండాలా. అంటే ఈ మాటలన్నీ మేమన్నాయి కాదు, మీ పక్కన వారే ఈ మాటలు చెబుతున్నారు. కాబట్టి మీరు అనేక మాటలు మనం మాట్లాడారు. దొంగ అని చందంగా ఉంది చిల్ల జగ్గిరెడ్డి గారు అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన నన్ను మాట్లాడుతున్నారని చెప్తున్నారు మీరు. మరి మీ తమ్ముడు లేదా ఈ పార్టీ ఉన్నటువంటి జ్యోతిలో వచ్చిన వాటికి మీరు సమాధానం చెప్పాలని కోరుతున్నా. మీరు దొంగ అనే మాట చెప్తున్నారు కనుక దాని ఉదాహరణ కూడా చెప్తాను. అదేమిటంటే మరి ఏదైతే గతంలో ఈ యొక్క రావులపల్లిలో జొన్నాళ్ళలో ఉన్నటువంటి ఇసుక గుట్టలు ఉంటే వాటిని మరి ఆ రోజు కూడా నేను కార్యక్రమం చేస్తే దాని మీద ప్రభుత్వం విచారణ చేసి మరి మిమ్మల్ని పిలిచి అధిష్టానం అత్యంతలు వేయించిన సంగతి అందరికీ తెలుసు. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ తప్పుగా జరుగుతున్న విషయం తెలుసుకుని అక్కడి నుంచి సాక్షాత్తు ఆ శాఖ మంత్రివర్యులు ఇక్కడికి వచ్చి పిల్లిని చక్కనట్టుకుని పెళ్లికెళ్ళిన చందంగా మరి తప్పక ఈయన కూడా అమలాపురం తీసుకెళ్లి ఆయన పక్కన కూర్చోబెట్టుకుని అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు రావులపాలెం ఇసుక మేటలు ఏమైపోయినట్టు అడుగుతుంటే మీ ఇసుక మేటల విషయంలో ఏం జరిగిందో మాకే తెలుసు, మా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయని చెప్పి ఈయన్ని ఉద్దేశించి అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి దొంగ అనేటువంటి విషయం అనేటువంటి సామెత మీకు చక్కగా సరిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అలాగే మరి మీకు చెప్తున్నారు చిర్ల జగ్గిరెడ్డి సంస్కారం లేకుండా మారుతున్నాడు, జ్ఞానం లేకుండా మారుతున్నాడని చెప్తున్నారు. మరి నేను అడుగుతున్నా, మీరు చంద్రబాబు నాయుడు గారిని మరి మందాకి పడుతున్నాడని చెప్పి అడిగిన దానికి మీరు అలా మాట్లాడుతున్నారు కదా. మరి గతంలో మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మరి ప్యాలెస్ లో కూర్చుని పబ్జీ ఆడుకుంటున్నాడు, లేదా మరి ఇతను సైకో పాలనను ఈ యొక్క జగన్మోహన్ గారు అంటే దొంగను మీరు మాట్లాడొచ్చు అని అడుగుతాను. అలాగే మీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇదే నియోజకవర్గం వచ్చి ఇసుక మేటల దగ్గర ఫోటోలు దిగి ఆయన వేదిక మీద మీరు ఇచ్చిన తప్పుడు స్క్రిప్ట్ చూసుకుని ఆయన మరి చిర్ల జగ్గిరెడ్డి గారు అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నన్ను ఇంటి పేరుతో చిర్ల జగ్గిరెడ్డి అనేటువంటి తప్పుడు మాట
మాట్లాడి మరి చంద్రబాబు గారు ఇక్కడి నుంచి వెళ్ళారు. ఆయన ఈ సంస్కారం ఆ రోజు లేకపోతే, ఆయన జ్ఞానం ఆ రోజు చంద్రబాబు గారు లేకపోతే, ముఖ్యమంత్రికి ఆయనకి జ్ఞానం సంస్కారం లేకపోతే మరి అప్పుడు శాసనసభ్యుడిగా అప్పుడు మాజీ శాసనసభ్యుడు నాకు కూడా ఉండవని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. కాబట్టి గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. ఎవరన్నా గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. దాన్ని తప్పి మాట్లాడితే ఎంతటి వారికైనా అదే గతి పడుతుంది అనేటువంటిది బండారు సత్యేంద్రరావు గారు మరి గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మరి అంచేత ఈ విషయాలన్నీ కూడా మరి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈ నియోజకవర్గంలో ఇసుక మాఫియా జరుగుతుందని చెప్పిన తర్వాత నిన్న రాత్రి మరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు స్పందించి మరి 3 జేసీబీలు అక్కడ మరి ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా చెప్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారిని ఉద్యమం చేస్తామని చెప్తున్నారు. అలా చెప్పినా కూడా అధికారులు స్పందించట్లేదంటే చంద్రబాబు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటిది ప్రజలకు బహిర్గతం అవుతుంది. ఎప్పటికైనా మరి ఎక్కడైతే ఉన్నటువంటి మందపల్లిలో కానీ, లేదా ఉన్నటువంటి పుల్దిండిలో కానీ, లేదా అంకంపల్లిలో కానీ, ఓబలంకలో కానీ, ఇట్లా ప్రతి చోట, అలాగే వాడపాలెం మీద కేరళ నుంచి కానీ ఇవన్నీ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయతీ నందు కాకతీయ సిబిఎస్ స్కూల్ నందు అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. మాట్లాడుతూ ఈరోజు నందిగామ కాకతీయ సిబిఎస్ స్కూల్ నందు కాకతీయ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం నాకెంతో సంతోషంగా ఉందని, ఇక్కడ సెట్టింగ్స్ అంతా పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా ప్రాచీన సాంప్రదాయ పిండి వంటలు, పండగ విశిష్టత, బొమ్మల కొలువు, సోదెమ్మ, ఆంధ్ర వైభవ ప్రదర్శన, ప్రాచీన సాంప్రదాయ ఆటలు, పెళ్లి పందిరి మొదలగు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యాజమాన్యానికి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ రవీంద్రనాథ్, భారత అలాగే కాకతీయ సిబిఎస్ డైరెక్టర్ కార్తికేయ, సుష్మా, ప్రిన్సిపల్ సత్యమూర్తి, ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను అత్యంత వైభవంగా వేడుకగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు, స్వామివారికి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు వివిధ రకములైన సుగంధ భరిత పుష్పములతో అలంకరించి శేషవాహనంపై ఆసీనులు కావించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని అందించారు. ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న అనంతరం శ్రీ స్వామివారి ప్రధాన దర్శనం అనంతరం యంత్రాలయ దర్శనం చేసుకునే విధంగా భక్తులకు ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా విచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండా తెల్లవారుజామున 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసి భక్తులకు అన్ని సౌకర్యములు ఏర్పాటు చేశారు. అలాగే తూర్పు రాజగోపురం వద్ద స్వామివారికి ప్రత్యేకంగా పూల అలంకరణతో అలంకరించి స్వామివారి దర్శన భాగ్యాన్ని భక్తులకు అందజేశారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, ఏసీసీహెచ్ రామ్మోహనరావు, ఏఈఓలు కొండలరావు, దామేరి కృష్ణారావు, పర్యవేక్షణ అధికారులు సుబ్రహ్మణ్యం, కోటమర్తి సతీష్, ఐవి రామారావు, కంచిమూర్తి, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలో వెంచేసి ఉన్న ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు కిటకిటలాడింది. ఈ సందర్భంగా స్వామివారిని రంగనాథ స్వామిగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యుల ఆధ్వర్యంలో గరుడాద్రి పర్వతం మీద ఉన్న కల్కి వెంకటేశ్వర స్వామికి కొండ దిగువ ఉన్న ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. సిఐ కుమారస్వామి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేంచేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 16వ తేదీ నుండి ఈ రోజు వరకు ధనుర్మాస అధ్యయన ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ గోదాదేవి అమ్మవారి యొక్క వ్రత దీక్షలో భాగంగా జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ శుద్ధి ఏకాదశి నాడు నిర్వహించేటటువంటి స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని ఉపమాకలో
స్వామివారు స్వయం వ్యక్తంగా ఉత్తరాభిముఖంగా వేయించేసి ఉండడం చేత కొండ మీద ఉన్నటువంటి స్వామివారికి భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. అలాగే స్వామివారి యొక్క కొండ దిగున ఉన్నటువంటి ఆలయ క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి శ్రీ కలికి వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు ఈరోజు రంగనాథ స్వామి అలంకారం నిర్వహించి ఉత్తర ద్వారం స్వామివారి దర్శనం భక్తులందరికీ కల్పించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు భక్తులందరి సౌకర్యం మేరకు అనేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు పక్కగా ఏర్పాటు చేయడం, అలాగే స్వామివారి ఆలయంలోనే మంచినీటి సౌకర్యం ఉండడం వల్ల ఉచిత ప్రసాదాలు ఇలా భక్తుల సౌకర్యార్థం గట్టిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వామివారి ఉత్సవాల్లో ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలికి వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులు పుణ్యకోటి వాహనంలో రంగనాథుల అలంకారంలో స్వామివారు అధిష్టము చేసి స్వామివారితో పాటు గోదాదేవి అమ్మవారు, ప్రాకార పెరుమాళ్ళు, శయన పెరుమాళ్ళు, పొన్నవాహనంలో వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులు, సీతారాముల వారు, బుల్లిరాముడు, కృష్ణుడు, బుల్లి కృష్ణుడు ఇలా వరుసగా 8 వాహనాల్లో ఒకేసారి గ్రామ తిరుమల సేవ నిర్వహించడం జరుగుతుంది. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు. ప్రపంచంలో ఏ ఆలయంలోనూ ఏ క్షేత్రంలో లేనటువంటి ఈ విశిష్టమైన ఉత్సవానికి అశేషంగా భక్తులు తరలి వస్తారు. ఈ స్వామివారి ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి అమ్మవారి వ్రత దీక్షలో జరుగుతున్నటువంటి 26వ రోజు ఈ పాసుర విన్నపంతో అమ్మవారికి 5 రోజుల పాటు నీరాట ఉత్సవాలు గోదాదేవి అమ్మవారి పుష్పతోటలో నిర్వహించడం జరుగుతుంది. 13వ తేదీ స్వామివారి ఆలయంలో భోగి కళ్యాణం, రంగనాథుడి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 14వ తేదీ ఉత్తరాయణ పుణ్యకాలము, 15వ తేదీ కనుమ పండుగ సందర్భంగా స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి గరుడాద్రి యొక్క కోరిక మేరకు రాజాదిరాజ అలంకారంలో స్వామివారిని వేయించేపు చేసి గిరి ప్రదక్షిణోత్సవము కొన్ని వేల మంది భక్తుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి స్వామివారి ఆలయంలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఉప్మాక వెంకన్నని ప్రసిద్ధి. అందుకనే సుదూర ప్రాంతాల నుంచి ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటటువంటి భక్తులు తమ కోరికలు మొక్కుబడులు చెల్లించుకోవడానికి ఈ ఆలయాన్ని సందర్శించడం జరుగుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. సబ్బవరం మండల కేంద్రంలో తల్లి తండ్రి కోల్పోయిన అనాథలైన పిల్లలకు స్టేట్ బ్యాంక్ యూనియన్ నాయకులు పైలా ప్రసాదరావు అడ్డగా నిలిచారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని పెదగొల్లలపాలెంలో గత ఏడాది చందక నూకరాజు, చందక కనక భార్య భర్తలు ఇద్దరు అనారోగ్యంతో మృతి చెందడంతో వారి పిల్లలు అర్జున, పవన్కు మా అన్నవారు లేకపోవడంతో అనాథలయ్యారు. పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని చూసిన స్టేట్ బ్యాంక్ యూనియన్ నేత రీజనల్ సెక్రటరీ పైలా ప్రసాదరావు స్పందించి ఆ పిల్లలను ఓదార్చి గత ఏడాది ఆగస్టులో ఆ పిల్లల పేరు మీద 10,000 రూపాయలతో స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి వారికి అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం స్టేట్ బ్యాంక్ యూనియన్ నేత రీజనల్ పైలా ప్రసాదరావు, రీజనల్ సెక్రటరీ స్థానిక స్టేట్ బ్యాంక్లో ఆ పిల్లలకు బట్టలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పండగకు వారికి బట్టలు మరియు సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు. తన చిన్ననాటి స్నేహితుడు సింగపూర్ తెలుగు అసోసియేషన్ సెక్రటరీ మిర్తివాడ రామ నాగిరెడ్డి ద్వారా సంక్రాంతికి బట్టలు మరియు సరుకులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయం తాను మీడియా ప్రతినిధుల ద్వారా తెలుసుకుని ముందుకు రావడం జరిగిందని ఈ సందర్భంగా సబ్బవరం మీడియా ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ డి రాజశేఖర్, స్థానిక లోకల్ సెక్రటరీ మురళి, రమేష్, ఈశ్వర్రావు, శ్రీరాములు, జేవి రమేష్, అప్పలనాయుడు, సురేష్, కమలాకర్ పాల్గొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు మన పెదగొల్లపాలెంకి చెందినటువంటి చందక నూకరాజు, చందక కనక స్వర్గస్థులయ్యారు. అప్పుడు వాళ్ళ యొక్క పిల్లలకి నిరాధారణ గురవుతారనే ఉద్దేశంతో బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళిద్దరికి కూడా నగదు వేయడం జరిగింది. అప్పుడే మేము మాట ఇవ్వడం జరిగింది, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి పండగ బట్టలు పెడతామని ఆ పిల్లలిద్దరికి కూడా. దానిలో భాగంగా ఈరోజు నా స్నేహితుడైనటువంటి మిర్తివాడ రామనాగిరెడ్డి, సింగపూర్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన ఈ ఇద్దరు పిల్లలకు కూడా బట్టలు పంపించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళకి సహాయం చేసేలాగా చేసినందుకు సబ్బవరం మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఆ మీడియా గ్రూప్లో చూసే నేను స్పందించడం జరిగింది.
ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ పిల్లలకి ప్రతి సంవత్సరం కూడా ఇలాగా అదేవిధంగా ఈ బట్టలతో పాటు వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళిద్దరూ కూడా మంచిగా చదువుకొని రేపొద్దున్న వాళ్ళకు కూడా నలుగురు సహాయం చేయాలని, అదేవిధంగా ఎవరైనా దాతలు ఉంటే సార్ ఆ పిల్లలు ఏం చదువుతారు? రెండో బాబు 7వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళకి ఆల్రెడీ స్టేట్ బ్యాంక్లో అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ అకౌంట్ నెంబర్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జాతరలో మేకలనే బలిస్తారని, సింహాలను కాదని మరొకసారి నిరూపితమైందని చిర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయలేదు, కానీ 6 డెత్ సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వగలిగారని చిర్ల దుయ్యబడ్డారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ గతంలో తిరుపతి లడ్డూను అపహాస్యం చేశారని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అభియోగం మోపే ప్రయత్నం చేశారన్నారు. కేవలం డీఎస్పీ క్రింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకుని పెద్దలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జరిగిన ఘటనను కప్పిపుచ్చుకునేందుకే కూటమి నేతలు సినిమా చూపించారంటూ చంద్రబాబు తిరుపతి పర్యటన ప్రజలను మభ్యపెట్టేందుకే చేసిన ప్రయత్నమే అని, బాధితులకు 50 లక్షల రూపాయల పరిహారం ఖచ్చితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల కన్వీనర్లు, మండల బూత్ మేనేజర్లు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మామూలుగా ఎక్కడైనా సంబరాల్లో మరి గొర్రెల్ని మేకల్ని మరి బలి తీసుకుంటారు, కానీ ఎక్కడ సింహాలను బలివ్వరు. అదే చందంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అసలైన నిందితుడు, మొట్టమొదటి నిందితుడు ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, రెండోది బిఆర్ నాయుడు గారు అయితే, మూడోది అక్కడ ఉన్న ఈవో అయితే, వీరందరినీ పక్కదారి పట్టించి తప్పించడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ వెళ్ళి నిన్న ఒక సినిమా షూటింగ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా హీరోగా పెట్టి చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి వాస్తవంగా అక్కడ గేటు తీసినటువంటి మరి ఎవరైతే డిఎస్పీ దానికి కారణభూతులైతే పుష్కరాల సమయంలో మరి ఏదైతే షూటింగ్ పిచ్చితో, పబ్లిసిటీ పిచ్చితో ఆ రోజు మీరు మరి గేట్లు తీసి 29 మందిని గోదావరి తల్లి సాక్షిగా చంపేస్తే మీరు శిక్షార్హులు కాదా అని అడుగుతున్నాం. అలాగే మొన్న బడివేరు మరి ఏదైతే వరదలు వచ్చాయో ఆ వరదలకి గేటు తీసే ముందు కనీసం అందరికీ చెప్పకుండా గేట్లు అర్ధరాత్రి సమయంలో తీయించినటువంటి మీరు నిందితులు కారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. మరి అలాగే రాష్ట్రంలో మరి ఇంత డబ్బు 5,144 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి టీటీడీ దేవస్థానం 1,700 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అక్కడ జీతభత్యాలకి చెల్లించేటువంటి వెంకటేశ్వర స్వామి. అలాగే కేవలం మరి 178 కోట్లు కేవలం సెక్యూరిటీస్ కి మరి 178 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం. అలాగే ఒక 50 కోట్లు ప్రతి సంవత్సరం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి ఎన్ని చూడటం కోసం కంట్రిబ్యూషన్ ఫండ్ గా 50 కోట్ల రూపాయలు. ఎంత డబ్బు దేవుడి సొమ్ము మీరు తీసుకుంటూ మీరు మీ యొక్క పరిపాలన సక్రమంగా లేక విజనరీ అని చెప్పుకునే మీరు, మరి డ్రోన్లు వచ్చేసాయని చెప్పుకునే మీరు కనీసం టికెట్లు అమ్మలేని పరిస్థితిలో మీరుండి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ప్రభుత్వం దీనికి కూడా కారణం అని చెప్తే ప్రజలు మిమ్మల్ని నవ్వుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అలాగే ఏదైతే మరి మృతుల పట్ల అందరం కూడా మరి చక్కగా అందరూ కూడా స్పందించాలి. ఏదైతే గతంలో విశాఖపట్నంలో ఒక ఫ్యాక్టరీలో మరి తప్పు జరిగితే, ఒక ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే దానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మరి గుండెలు బాదుకున్నారు. తప్పు లేదు, కొన్ని బాధితుల పట్ల ఆయన మానవత్వం చెప్పాడని భావిందాం. మరి ఈరోజు తిరుమల తిరుపతిలో జరిగితే దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు 50 లక్షలు ఇవ్వండి అడిగితే మీరు ఎందుకు అనౌన్స్ చేయలేదని చెప్పి అడుగుతున్నాం. అలాగే మేము అడుగుతున్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి మృతులుగా ఉన్నటువంటి 9గురికి మీరు 50 లక్షల చొప్పున మా జగన్మోహన్ గారు అడిగిన విధంగా మరి ఇచ్చి తీరాలని కోరుతున్నాం. అలాగే ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి 60 మంది పైన ఇంకా మరి చికిత్స పొందుతున్నారో వారికి కూడా 5 లక్షల చొప్పున ఇవ్వాలని ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి మేము డిమాండ్ చేస్తున్నాం.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ప్రతిపాడు నియోజకవర్గ ఎలేశ్వరం నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీరుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజ్యసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను విమర్శించారు అమిత్ షా. వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పిసిసి అధ్యక్షులు మల్లిపూడి మంగతిపతి పల్లం రాజు, డిసిసి అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం ఆదేశానుసారం ఎలేశ్వరం నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ నీరుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో జై పాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అంటూ నినాదాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ అంటూ నినాదాలు చేపట్టారు. అంబేద్కర్ పాదాల దగ్గర అమిత్ షా రాజీనామా పత్రాన్ని ఉంచి నిరసన తెలిపారు. ఎలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలని, లేని ఎడల ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాను బర్తరఫ్ చేయాలని తీర్మానం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మొయ్యేటి సూర్యప్రకాశ్రావు, జిల్లా కాంగ్రెస్ సభ్యులు చోడిశెట్టి సత్యనారాయణ, శంకవరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కమ్మిలు జయరాజు, పలువురు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా గారికి వ్యతిరేకంగా ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రపంచ దేశాల్లో కల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యం అంటే మన భారతదేశం. సుమారు 150 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశానికి ఒక రాజ్యాంగం రచించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి వ్యక్తిని పార్లమెంట్లో అమిత్ షా హోమ్ మినిస్టర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అనడం. ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్గా మాట్లాడుతూ ఉన్నారు. అదే ఒక దేవుణ్ణి పూజించుకుంటే వాళ్ళకి ముక్తి కలుగుతుంది కదా అని అంబేద్కర్ని అవమానపరిచి, అంబేద్కర్ వేళ 140 కోట్ల జనాభాకి దేవుడు, దిశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి వ్యక్తిని కించపరచడం అంటే భారత జాతిని అందరినీ కూడా కించపరిచినట్టే. కావున అటువంటి వ్యక్తి అయినటువంటి అమిత్ షాని బర్తరఫ్ చేయాలి, లేకపోతే తొలగించాలి, లేకపోతే అతను రాజీనామా అన్నా చేయాలి. ఈ కార్యక్రమం చేసేంత వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా నిరసనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అతను దిగేంత వరకు కూడా నిరసనలు చేస్తూ ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉంటాం. కాబట్టి అమిత్ షా గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఈ రాజ్యాంగాన్ని ప్రమాణంగా చేసే పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఆయన ఏం చేస్తూ ఉన్నారు, మోడీ గారు ఏం చేస్తూ ఉన్నారు? మోడీ గారు గద్దెనెక్కడానికి చాలా వాగ్దానాలు చేశారు. ప్రతి ఒక్కరి నేను రాముని తీసుకొచ్చాను, రామలాలాని తీసుకొచ్చాను అంటాడు. రామలాల ఈయన కన్నా ముందు ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితమే రాముడు అనేవాడు ఉన్నాడు. ఈయన తీసుకొచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటారు. నువ్వు రాముడిని తీసుకురా, కృష్ణుడిని తీసుకురా, సంతోషిస్తాం. కానీ నువ్వు వేస్తానన్నటువంటి 15 లక్షలు ప్రతి అకౌంట్లో ఏదైతే వేస్తానో అది ఎప్పుడు తీసుకొస్తావు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నావు, అవి ఎప్పుడు తీసుకొస్తావు? అది చెప్పాలి నరేంద్ర మోడీజీ నువ్వు. అంతేగాని నేను రామలాలాన్ని తీసుకొచ్చాను, ఈ బాల రామలాలాన్ని తీసుకొచ్చాను, యువక రామలాలను తీసుకొస్తానని చెప్పుకుని పప్పం గడుపుకునేటువంటి రోజులు కాదు ఇవి. నువ్వు చేస్తే ప్రజలకు ఏమన్నా చేయి, అంతేగాని ఓన్లీ హిందుత్వాన్నే పెట్టుకుని మత ఉద్దేశాలు రెచ్చగొడుతూ నీ పరిపాలన సాగుతూ ఉంది. నువ్వు చూసుకోవటం లేదు. రానున్న రోజుల్లో నీ గ్రాఫ్ ఇంకా తగ్గిపోయి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఓటమికి అడుగులు వేస్తూ ఉందా అని అనిపిస్తాం. కావున మీరందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని తప్పకుండా జయప్రదం చేసి ఈ అమిత్ షా తనంతటా తనే రాజీనామా చేయాలి, లేదా ఈ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి. అంతవరకు ఈ కార్యక్రమాలు ఇలాగ కొనసాగుతాయని ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నీరుకొండ సత్యనారాయణని నేను ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.
పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని కిరణ్మయి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులతో భోగి మంటలు, రంగవల్లులు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే విద్యార్థులతో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ తరాల వారికి మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు గుర్తుండేలాగా పండగలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కళాశాల యాజమాన్యం ఎమ్మెల్యేకి ఘనంగా సత్కరించారు. కన్నుమరుగైపోతున్న తరుణంలో ఇంత మంచి సంక్రాంతి సంబరాలు చేస్తున్నారంటే నాకు నా చిన్నతనం గుర్తొచ్చి ఈ రోమాలన్నీ నెక్కబడుతూ ఉన్నాయి. మీరు చూసిన డాన్సులు కానీ, ఇక్కడ చేసిన ముగ్గులు కార్యక్రమమే కానీ, మరి అక్కడ మనం చూసాం. ఇక్కడ మీ ఎగ్జిబిషన్ కూడా మీరు చేసిన కృషికి మాత్రం చాలా ఎక్సలెంట్. చేస్తూ ఉంటే మీ మెదడులో ఏదో ఒక ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన రేపు భావి తరాలకి మీ ఒక పునాదిగా, ఒక నాందిగా పలుకుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా మంది చాలా విధాలుగా చెప్పారు, ఎక్సలెంట్. అయితే గురువు గారు అన్నట్టు నేను సంక్రాంతి సంబరాలకి నేను ఇది కట్టుకొని రాలేదు. వెంకటరమణ గుడికి అక్కడ గతంలో వెంకటరమణ గుడి ఆభరణాలు దొంగతనం జరిగాయి. అది నేను ఇస్తానని మా దేవుడికి మొక్కుకున్నాను. అవి తయారు చేసి పర్లాకిమండం తెచ్చి ఈ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి అక్కడ సమర్పణ చేసి గురువు గారు పిలిచారు కాబట్టి నాకు కూడా ఒక అదృష్టమే. మీకు గురువు గారు, అందరికీ గురువు గారు, మీకన్నా నాకు ఎక్కువగా ఆయన ఆశీస్సులే. నాకు శ్రీరామ రక్ష, శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు, ఆ తర్వాత గురువు గారి ఆశీస్సులు నాకు దొరకడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు. ఎందుకంటే గురువు గారు ఒకే దగ్గర ఉన్నారు. మీ అందరికీ తెలియాలా, ఈ రోజు నేను ఇక్కడ శాసనసభ్యుడిగా చాలా మంది నాయకులు నేను అనకూడదు, నాకు ఏదో ప్రలోభాల కోసం ఆశపడ్డారు. కానీ మా గురువు గారు మాత్రం ఇక్కడ లోకల్, ఇక్కడ మన మనిషి, మన అందరి మనిషి, కష్టాలు సుఖాలు తెలిసిన మనిషి, నా శిష్యుడు. ఎవరైనా చెప్పినా అవలే. ఆయన పాద నడకలతో, అంటే పాదతో నడుచుకొని వస్తూ ఎక్కడికి, మా ఆఫీస్ దగ్గర నేను లేకపోయినా 5,000 మందితో ఆయన వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చారంటే ఆ రోజే నేను ఎమ్మెల్యే అయ్యానని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. మీకు ఒక విషయం పిల్లలందరికీ, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంత ఇంపార్టెంట్. గురువు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నాతో వచ్చిన నాయకులు, అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులు కూడా నా నమస్కారాలు. మరి విద్యార్థులందరికీ సంక్రాంతి అంటే భోగి. అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన సంస్కృతి, మీకు ఉదయమే చెప్పాను, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అటువంటి వ్యక్తులే ఈవేళ ఈ డయాస్ మీదకి వచ్చారు. అటువంటి వ్యక్తులే ఈ డయాస్ మీద మాట్లాడారు. ఈవేళ మన ఎమ్మెల్యే, ప్రీతమ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు. ఆయనకి పేదరికం తెలుసు, పేదవాడి పేగు తడి ఎలాంటిదో తెలుసు, పేదవాడి హృదయం ఎలా బాధపడుతుందో తెలుసు, ధనవంతుడు ఎలా బ్రతుకుతాడో అన్ని ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ శాసనసభ వరకు ఎదిగినటువంటి ఏకైక వ్యక్తి మామిడి గోవిందరావు గారు. స్థానికుడే మాకు ఎమ్మెల్యేగా ఉండాలి, స్థానికత్వమే మాకు ప్రధాన లక్ష్యం అనేటువంటి నినాదంతో మేము ముందుకు వెళితే, మాకు శోధిస్తే తప్పనిసరిగా సముద్రంలో శోధిస్తే ఆణిముత్యం జరుగుతుందని శ్రీశ్రీ గారు చెప్పినట్టు మాకు మనందరికీ కూడా ఈవేళ మామిడి గోవిందరావు గారు శాసనసభ్యునిగా ఈవేళ ఉండడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మన మనిషి, మనలో ఒక మనిషి, మనతో పాటు ఉన్న మనిషి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో ఉన్న విశిష్ట ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తిరారు. ఉత్తర ద్వార ప్రవేశం చేసి తరించారు. ఇందులో భాగంగా పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా బాసిల్లుతున్న పిఠాపురం శ్రీ కుంతిమాధవ స్వామి ఆలయంలో నిన్న రాత్రి నుంచి స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేషంగా పూజలు, అర్చనలు ఆలయార్చకులు చక్రవర్తుల నరసింహాచార్యులు, మాధవాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. అనంతరం రాజ్యలక్ష్మి సమేత కుంతిమాధవ స్వామిని, గోదా అమ్మవారిని పల్లకిలో ఉంచి ఆలయంలో ఉన్న వైకుంఠ
ద్వారంగా చెప్పబడే ఉత్తర ద్వార ప్రవేశం చేయించారు. స్వామివారితో పాటుగా భక్తులు కూడా పెద్ద ఎత్తున ఉత్తర ద్వార ప్రవేశంతో ప్రదక్షిణ చేసి స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన సతీమణి లక్ష్మీదేవి టీడీపీ నాయకులతో కలిసి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులకు ఆలయ ఈవో నున్నా శ్రీరాములు స్వామివారి శేష వస్త్రాలను చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కొండేపూడి ప్రకాష్, సోము, సత్యబాబు, అల్లవరపు నరేష్, నగేష్, కోళ్ల బంగారుబాబు, మొల్లి నాగమరడి రాజు, నల్లా శ్రీను, రావుల రమేష్, రాయవరపు తిరుమలరావు, పైలా వాసు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా మన కుద్దిమాధస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ధనుర్మాసం సందర్భంగా ఇంకోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. చేత ఈ యొక్క ఆలయాన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి ఇక్కడ ఫ్లోరింగ్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఆలయానికి రవణకపేటలో 50 ఎకరాలు ఆస్తి ఉంది స్వామివారికి. అది ఆక్రమణ గురవుతే కూడా అది ఖాళీ చేయించి మనం ఆక్షన్ పెట్టాం. తర్వాత లీగల్గా ప్రొసీడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడే యువతో మాట్లాడాం. మరి ఏ విధమైన అడ్డంకులు ఉన్నాయో తీసి స్వామివారి యొక్క ఆస్తి 50 ఎకరాల ఆస్తిని స్వామివారికి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేమందరూ కూడా పనిచేస్తామని ఆ విధంగా తెలియజేస్తూ మరి కుద్ది మాధవస్వామి వారి యొక్క ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి స్వామివారిని కోరుకోవాలి. పాతపట్నం మండల కేంద్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పాతపట్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బీజేపీ సీనియర్ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు దర్శించుకున్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ముక్కోటి దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే పర్వదినం రోజున ఆ భగవంతుడి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించారు. గౌరవనీయులు స్థానిక పాతపట్నం పెద్దలు శ్రీ సిరిపురం తేజేశ్వరరావు గారు వారికి ఈరోజు మేము ఆహ్వానం పలకడం జరిగింది. సహజంగా దర్శనం కూడా వచ్చారు. వారికి ధన్యవాదాలు నమస్కారం తెలిపించుకుంటాం. అంతేకాకుండా మా కళాకారులకి ఇద్దరికి సత్కారం, అంటే ప్రతి కార్యక్రమంలో ఇద్దరు సత్కారం చేస్తున్నాం. అయితే కొత్తగా వచ్చిన ఆ సోదరుడు కూడా సత్కారం చేయాలి. ఈరోజు నిన్న తప్పు చేశారు ఆయన, అందుకే ఈరోజు ఆయన సత్కారం ప్రక్కన పెట్టారు. ఎందుకంటే 2 సార్లు ఫోన్ చేశాను, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అంటే ఈరోజు వస్తున్నారో రావట్లేదు నాకు తెలియదు. అందుకే షాలుగా స్వామి సన్నిధిలో సమర్పించడం జరిగింది. మరి ఈమె నా కుమార్తె. ఈ మధ్యనే గత 2 రోజుల క్రితం దత్త తీసుకున్నాను ఈమెకి, ఈ హేమలత గారి కారణంగా. ఆమె కూడా సత్కారం చేస్తున్నాం. అంతేకాకుండా పిల్లలకు బహుమతులు ఇవ్వడానికి సిద్ధమైన తీసుకున్న బహుమతులు కూడా తెచ్చాం ఆల్రెడీ. ఆయన మన స్థానిక భక్తి పారవస్యంలో సందేశమేమి ఒక వాక్య అంటే అక్కడ సాహిత్యం అనేది ప్రతి సాధారణ వ్యక్తికి కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది. అదే మిగతా కవిత్వానికి ఏంటంటే సంతోషం శాంతస్వాలు కవిత్వం ప్రజలు పాడిన సామాన్యులకు అర్థం అవుతుంది. అన్నమయ్యలో ప్రత్యేక అర్థానికి సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు ఉండాలని, సంగీతాన్ని ప్రాధాన్యత చేసుకుంటూ ఉండాలని. అందుకే గొప్ప వాక్య గొప్ప సంగీతాచార్యులు ప్రధానంగా అయితే అన్నమయ్యేశ్వరుడు మీద కౌలిక తేడా ఏంటంటే అన్నమయ్య భక్తి పారవస్యంలో సందేశమేమి ఒక వాక్య అంటే అక్కడ సాహిత్యం అనేది ప్రతి సాధారణ వ్యక్తికి కూడా
ఆచరణ కారణం ముందుకుంటాయి ఆచరణ కారణం అంటే ఆ చెల్లుకు చెల్లు ఉన్నంత వరకు కూడా అన్నయ్య అలాగే మిగిలిపోతాయి. ఆచరణ కారణం అంటే చెల్లులు చెల్లు ఉన్నంత వరకు కూడా అన్నయ్య ఇలాగే ఉంటాయి. ఇలాంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం నిజంగా చాలా మంచిది. ఏదైతే మన సనాతన ధర్మం మన సనాతన సంస్థ ఉన్నట్టున్నా మన తల్లిదండ్రులు మన పాత ముఖ్యాలు యుగ తరాలుగా యుగాలుగా ఆరాధిస్తున్న వెంకటేశ్వర స్వామి శ్రీమహాలక్ష్మి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దర్శనం. ఎంతో మంది భక్తులు ఈరోజు తెల్లవారి ఇలాంటి కార్యక్రమాలను పాల్గొనడం మా పూర్వజులు ఇది మన సాంప్రదాయం, మన హక్కు, మన వారసత్వ సంపద. దీన్ని కాపాడుకోవడం మన బాధ్యత. అలాంటి బాధ్యత ఎవరు విస్మరించారు. ఇలాంటి అవకాశాలు వెయ్యి మంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కళాకారులు ఇంకా మంచి సమాజంలో కల్పించాలని కోరుకుంటూ ఎప్పుడో రాయకాలంలో భువనగిరి ఇలాంటి స్థితి ఆరంభంలో ఉండబట్టే ఇంకా కాస్త ఎన్నో మంచి కార్యక్రమం చేయాలని ఈ కార్యక్రమం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం రాజుపాల రెవెన్యూ గ్రామ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసం వేసిన ప్లాన్ను మార్పులు చేయుటకు పలుమార్లు గ్రామస్తులు 50 మంది సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఎట్టకేలకు వారు స్పందించకపోగా రైల్వే ఫ్లైఓవర్లో కప్పిస్తున్నటువంటి రాజుపాలెం 151, 152 చెరువు గర్భం బర్రియాల గ్రౌండ్ స్థానిక ప్రజలు పెద్దలు శుక్రవారం నాడు సంఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత అధికారులతో అక్కడ ఉన్నటువంటి సమస్యలను అధికారులకు స్థానిక ప్రజలు పెద్దలు వివరించారు. రైల్వే అధికారులు చెరువు గర్భంలో రైల్వే భూమిగా చెరువుని కబ్జా చేస్తూ రైల్వే పోల్స్ వేశారు. ఇక మీ రైల్వే ప్లాన్లో మీ ఆస్తి ఎంతవరకు ఉందో చూసుకోండి, ప్లాన్లో మార్పులు చేయమనగా స్థానిక ప్రజలు అడగగా గ్రామ రెవెన్యూకు సంబంధించినటువంటి రెవెన్యూ జీవీఎంసీ అధికారులు రైల్వే ఫ్లైఓవర్ వేయుటకు అనుమతులు ఇచ్చుటకు ప్లాన్లో సంతకాలు చేశారని, సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్టేట్ గవర్నమెంట్కు ధనము కూడా బదిలీ చేస్తామని తెలియజేశారు. స్థానికులు సంబంధిత అధికారికి తెలియజేయడమేమనగా 151 చెరువు గర్భం SFA ప్రకారం చెరువు గర్భం సుమారుగా 7 ఎకరాలు ఉండగా రెవెన్యూ అధికారులు ట్యాంపరింగ్ చేసి కొంత భాగం జీవీఎంసీ గృహాలని రికార్డును చూసి మార్పులు చేశారో తెలియదు. సదరు ప్లాన్లో మార్పులు చేసినంత వరకు పనులు నిలుపుదల చేయాలని ప్రజలు కోరి ఉన్నారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అధికారులు అన్న మాట మీ రెవెన్యూ జీవీఎంసీ అధికారుల నుండి ప్లాన్ మార్చమని మాకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని, మీ అధికారులు మాకు పనులు కొనసాగించుటకు ఫైనల్గా ఒక ఆర్డర్ కాపీని మాకు ఇవ్వాలని ఆ కాపీ కోసం ఎదురు చూస్తున్నామని తెలియజేశారు. ఆర్డర్ కాపీ మాకు అందిన వెంటనే మేము పనులు చేయక తప్పదని, అడ్డు తగిలిన వారికి మా యొక్క రూల్స్ ప్రకారం ఫాలో అవుతామని, ఆర్డర్ రాకముందే మీ అధికారులతో మాట్లాడుకోమని తెలియజేశారు. ఇప్పటికైనా స్థానిక పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, శాసనసభ్యులు అయినటువంటి కొణతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద, సత్యనారాయణ పలుమార్లు స్థానిక ప్రజలు ఈ విషయాన్ని వారి వద్దకు తీసుకుని వెళ్లగా మార్పులు చేర్పులు జరిగేలాగా చేస్తామని గ్రామ ప్రజలకు మాట ఇచ్చారు. ఇక్కడ జరుగుతున్న వంటి పనులు శరవేగంగా చెరువు కప్పి మరీ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఈ సమస్యలను పరిష్కరిస్తామని స్థానిక ప్రజలు ఎదురు చూస్తున్నారు. లేని పక్షాన కోర్టును ఆశ్రయించడం తప్ప వేరే గత్యంతరం లేదు అని ప్రజలు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కసిరెడ్డి సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సిరసపల్లి సన్యాసరావు, పాఠశాల కమిటీ చైర్మన్ కసిరెడ్డి అప్పలకొండ, సూచుకొండ రమణ, LIC గాయపూరి భాస్కర్రావు, రాజుపాల రెవెన్యూ గ్రామ ప్రజలు 50 మంది పాల్గొన్నారు.
రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి ఆమె భర్త తెలుగు యువత అధ్యక్షుడు విజయభాస్కర్ రాజవొమ్మంగి మండలంలో శుక్రవారం పర్యటించారు. ముందుగా ఒంటిగెడ్డ గ్రామంలో గోశాలను అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు సంయుక్త ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతరం కిమ్మలిగెడ్డ, ముర్లవానపాల మరియు లోదొడ్డి గ్రామాల్లో నూతనంగా చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు గొల్లపూడి పెద్దరాజు, ప్రధాన కార్యదర్శి ముప్పన కేశవ్, మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావు, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మారుమూల ప్రాంతాల్లో పర్యటన నేపథ్యంలో జడ్డంగి సబ్ ఇన్స్పెక్టర్ చిన్నబాబు, రాజవొమ్మంగి సబ్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి మండలానికి కూడా 30 గోకులాలు, మినీ గోకులాలు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ మన మండలానికి 26 మాత్రం అయింది. మిగతా 4 కూడా త్వరలోనే శాంక్షన్ అవుతాయి. అది పెట్టుకోవడం లేకపోతే లాగిన్ క్లోజ్ అయిపోయింది అని చెప్పడం జరిగింది. సో మన మండలానికి ఖచ్చితంగా 30 శాంక్షన్ అవుతాయి. ఆల్మోస్ట్ సెకండ్ లిస్ట్ లో కూడా అవుతాయండి. అందులో భాగంగా మొట్టమొదటిగా మన ఒంటిగట్టులో జనపురి రమణమ్మ గారి గోకులం ఓపెన్ చేయడం చాలా సంతోషకరం. కేవలం మన ప్రభుత్వం ప్రజల కోసమే కాదు, పశువులు కూడా వాటి యొక్క క్షేమాన్ని కోరుకునేది మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం. దానిలో భాగంగా ఈ మినీ గోకులాలు ఐడియా రావడమే చాలా గ్రేట్. మన పశువులన్నీ కూడా మనం ఇప్పుడు ఆరు బయట కట్టేసుకుంటాం, లేకపోతే పసుపు పాక వేసుకుంటాం. దానికి సంవత్సరం ఆ మట్ట పాడైపోతే మళ్ళీ నరుక్కోలా వేసుకోవాలి. చాలా ఇదిగా మన పశువులకి బయట వదిలేసినటువంటి పరిస్థితి. కానీ పశువులకు కూడా నీడ కల్పించాలి, వాటికి ఆకలేసినప్పుడు నీళ్లు తాగాలి అనే ఒక ఉద్దేశంతో ఈ గోకులాలు, మినీ గోకులాలు అనేవి మన ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఈ యొక్క మినీ గోకులాలు రాష్ట్రంలో మొదటిసారిగా ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది. చాలా సంతోషకరం. ఇలాగే మన ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు అనేవి ప్రజలకు అందించడం జరిగింది. మొదలు చూస్తే మనకి గుంతల రోడ్లు, ఆ గుంతలు పూడ్చడానికి అమౌంట్ వేయడం జరిగింది. తర్వాత సీసీ రోడ్లు మనం చాలా శాంక్షన్ చేసాం. 30 కోట్ల రూపాయలతో మొదటి విడతగా మన ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోని రోడ్లు కూడా వేసాము. చాలా మంది మనకి సూపర్ 6 పథకాలు ఇస్తామన్నారు, ఇంకా ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో రాష్ట్రం అంతా అప్రూపాలు అయిపోయింది. ఏదైనా పథకం ఇవ్వాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. మన దగ్గర డబ్బులు లేవు, కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవాలి. అప్పుడు రాష్ట్రానికి నిధులు కేటాయించబడతాయి. కనుక త్వరలోనే మనకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చారో అన్ని కూడా త్వరలోనే ఒకటొకటిగా అమలు జరుగుతాయి. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన గ్రామంలో ప్రతి వీధి మీద కూడా సీసీ రోడ్లు వేయిస్తాము. విశాఖలో ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగ సభ అంచనాలకు మించి విజయవంతం కావడంతో కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి భారీగా ప్రజలు తరలిరావడం, ఆపై మోదీ శంకుస్థాపనలతో ఏపీకున్న ప్రాధాన్యతను వివరించేలాగా ప్రధాని మోదీ చొరవ చూపించారు. ముఖ్యంగా విశాఖ జోన్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని విశాఖ 38వ వార్డు జనసేన నాయకుడు శ్రీకాంత్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూమి కేటాయించలేదని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జోన్పై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తనాలకోట శ్రీకాంత్. నేను 38వ వార్డు జనసేన నాయకుడిని. నిన్న 8వ తారీఖున జరిగినటువంటి మోడీ గారి బహిరంగ సభ చాలా దిగ్విజయంగా జరగడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఎన్నో రోజుల కళ అండి మోడీ గారితో ఈ రకంగా పర్యటన చేయాలని, మనకి వరాల జల్లు కురిపిస్తారని ఎన్నో రోజుల నుంచి చెప్తూనే వినడమే తప్ప ఏ రోజు అది కార్యక్రమం ముందుకు వెళ్ళలేదు. అది ఒక కూటమి ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమాలను ముందుకు వెళ్ళడం అన్నది హర్షణీయం అండి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు జన సైనికులు అయితేనేమి, తెలుగుదేశం అన్నదమ్ములు అయితేనేమి, బీజేపీ పెద్దలైతేనేమి అందరూ సమిష్టిగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళి మోడీ గారు నా భూత నా భవిష్యత్ అనే విధంగా అతను ప్రసంగాలు అయితేనేటి, చంద్రబాబు నాయుడు గారితో చెప్పినటువంటి మంచి ప్రసంగాలు అయితే, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ప్రభావితం చేసే మాటలు అయితే మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచాయండి. రానున్న కాలంలో కూడా అతను విశాఖ నగరానికే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కురిపించిన వరాల జల్లు మీద మేము ఎంతో హర్షధ్వానాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలోని వంశీ గారు ఆధ్వర్యంలోని ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు మన దక్షిణ నియోజకవర్గం తరఫున మేము ముందుకు తీసుకెళ్తామండి. రైల్వే జోన్ కోసం తెలియజేయాల్సింది ఏమంటే, గత ప్రభుత్వం హయాంలోనే రైల్వే జోన్ అన్నది మనకి కేటాయించడం అయితే జరిగింది. కాకపోతే స్థల సమీకరణ వలన వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓవరాల్గా మనకి అది ఇంకా ముందుకు తీసుకువెళ్ళడం లేకపోవడం వల్ల కొద్దిగా జాప్యం అయితే జరిగింది. అదేవిధంగా ఆ జాప్యాన్ని
మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రధానమంత్రి మోడీ గారు ఆధ్వర్యంలో దాన్ని శాంక్షన్ చేయడం అన్నది, దానికి రూపకల్పన చేయడం అన్నది ఎంతో గర్వకారణంగా నిలుస్తుంది. రైల్వే జోన్ రావడం వల్ల యువతకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు రానున్న కాలంలో మన దేశం ప్రతి ఒక్కరు కూడా గర్వించే విధంగా మనకు కూడా ఒక ఉపాధి అవకాశాలు అన్నది మనం కూడా యువతకు కల్పించడం అయితే జరుగుతుంది. దానికి బీజేపీ ప్రభుత్వానికి అదేవిధంగా మోడీ గారికి మేము కృతజ్ఞతలు అయితే తెలియజేయడం జరుగుతుంది. అది మాకు ఎంతో రాబోయే కాలంలోని మా యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మోడీ గారికి మేము అన్ని వేళ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా చెప్పుకుంటే లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి మోడీ గారు చేయూతనివ్వడం అన్నది, బడ్జెట్ కేటాయించడం అన్నది ఎంతో గర్వకారణం అండి. అది మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎన్నో రోజుల నుంచి వింటున్నాం రైల్వే జోన్ వస్తుంది వస్తుంది వస్తుంది, అది మా కలగానే ఉండిపోయింది. ఆ కళని ఈ రకంగా మా ముఖ్యమంత్రి నాయుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా కళ ఇలాగ సాకారం అవుతుందని ఒక రకమైనటువంటి ఆనందానికి మమ్మల్ని గురి చేసింది. మేము ఎప్పుడు కూడా ఇది మర్చిపోలేము. అదేవిధంగా మోడీ గారు యాక్చువల్లీ ప్రపంచం అంతా కూడా చూసే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని, అదేవిధంగా విశాఖపట్నాన్ని చూసే విధంగా ఎన్నో వరాల జల్లులు కురిపించడం అయితే జరిగింది. అతనికి మేము ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు, అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రానున్న రోజుల్లో ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి ఇంకా ఈసారే కాదు రానున్న రోజుల్లో కూడా ముందు కూటమి ప్రభుత్వం వచ్చే విధంగా వీళ్ళు ముందుకు తీసుకెళ్లాలని మేము ప్రతి ఒక్క జన సైనికుడిగా టీడీపీ అన్నదమ్ములతో కలిసి, అదేవిధంగా బీజేపీ పెద్దలతో కలిసి ముందుకు వెళ్తామని చెప్తున్నాం. అదేవిధంగా రోడ్ల విషయం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం రోడ్లని పట్టించుకున్న తీరు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలోని ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు రోడ్లని నిర్మాణం అయితేనేంటి, రోడ్లని సరిచేయడం అయితేనేంటి, అతను చూస్తున్న తీరుని మాకు ఎంత ఆనందం వేస్తుంది. ఎందుకంటే మేము కూడా బిజినెస్ వైజ్గా ఉన్నాం కాబట్టి మేము రకరకాల ఊళ్ళో వెళ్తూ ఉంటాం. ఇప్పుడు లాస్ట్ టైం మేము చాలా సఫర్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే ఆ సఫరింగ్ అన్నది మాకు ఈ కళ్ళకు కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రోడ్ల మీద పెట్టిన దృష్టి చాలా చక్కగా ఉందండి. ఎందుకంటే దానివల్ల ఎన్నో యాక్సిడెంట్లు నివారించడం అయితే జరిగింది. దానికి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. రానున్న కాలంలో అదేవిధంగా ఈ రైల్వే జోన్ మాకు రావడం అన్నది చాలా గర్వకారణం. దానివల్ల రాబోయే కాలంలో యువతకు మంచి అవకాశాలు రావడమే కాదు, రైల్వేలోని ఆంధ్రాకు సంబంధించిన ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని మేము గట్టిగా నమ్ముతున్నామండి. అయితే రోడ్ షో అసలు కనీవిరిగినటువంటి ఒక కన్నుల పండగగా జరిగిందండి. ముగ్గురు నేతల్ని మేము అభిమానించి ముగ్గురు హీరోల్ని, త్రిమూర్తులు పట్టినటువంటి ముగ్గురు హీరోల్ని ఒక ఫ్రేమ్లో చూడడం అన్నది చిన్న విషయం కాదు. ఒక హీరోని చూస్తేనే మేము చాలా ఆనందపడిపోతాం. అలాగే మా లెజెండరీ పర్సన్ అయినటువంటి మోడీ గారు, అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు, అదే మా పవన్ కళ్యాణ్ అన్నయ్య ఈరోజు మేము ఉత్సాహంగా పనిచేస్తున్నామంటే కేవలం ఒకే విధంగా చెప్తున్నామండి. ఫస్ట్ నుంచి మాలో ఉన్నటువంటి ఒక ఉత్తేజాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మా పవన్ కళ్యాణ్ అన్నయ్యని, అదే మా మోడీ గారిని, మా చంద్రబాబు నాయుడు గారిని ముగ్గురిని ఒకే ఫ్రేమ్లో చూడడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. దాన్ని ఎంతో చక్కగా మా కూటమి ప్రభుత్వం చక్కగా ఆ రోడ్ షోని అంతా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా బహిరంగ సభ కూడా ఎవ్వరు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కరు వీక్షించే విధంగా వాళ్ళ మాటలైతేనేంటి, అక్కడ జరిగినటువంటి ఏర్పాట్లు అయితేనేంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అటు మేము కూడా మా ప్రధాని గారు కానీ, మా సీఎం గారు కానీ, మా డిప్యూటీ సీఎం గారు కూడా అతనికి వాళ్ళ కళ్ళలో మేము చూడడం అయితే జరిగిందండి. ఈ సభకు వచ్చినటువంటి జనసందోహాన్ని, జన సముద్రాన్ని చూస్తే, వెలుగులా వచ్చినటువంటి జన సముద్రాన్ని చూస్తే అసలు నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టుగా విధంగా ఉందండి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక ఘన విజయంగా మనం చెప్పుకోవచ్చు. మోడీ గారు ఒక ప్రసంగం అయితేనేటండి, పవన్ కళ్యాణ్ గారు ఒక చూపించినటువంటి అభిమానం అయితేనండి, మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ధైర్యం ఏంటంటే కూటమి ప్రభుత్వం సాధించిన విజయంగా దీన్ని చెప్పుకోవచ్చండి. ప్రతి కార్యక్రమంలో సరే మా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఆధ్వర్యంలో మాకు ఇస్తున్నటువంటి ఈ సపోర్ట్ని మేము ముందుకు తీసుకెళ్తూ రానున్న కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ, ఇంకా ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్తూ మేము చాలా ముందుకు చాలా చక్కనైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మా
పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తెచ్చే విధంగా జనసేనను ప్రజల్లో చిరస్థాయిగా ఉండిపోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా మేము చాలా కట్టుదిట్టమైనటువంటి కృషితో ముందుకు తీసుకెళ్తామని, అదేవిధంగా మా వంశీ అన్నయ్యకి దక్షిణ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చే విధంగా మంచి నాయకులుగా మేము నిలబడతామని చెప్పేసి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రావులపాలెంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రావులపాలెం గ్రామంలో గల పెద్ద ఆంజనేయ స్వామి, చిన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా పూలతో అలంకరించారు. అనంతరం స్వామివారికి రథంపై ఉంచి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. జడ్డంగి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి వైకుంఠ పర్వదినం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద శుక్రవారం ఉదయం అభిషేకాలు, అనంతరం సహస్ర తులసిదళ పూజ, అర్చన తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ పూజా కార్యక్రమంలో రంపచోడవర శాసనసభ్యులు ఎం శిరీషాదేవి, ఆమె భర్త తెలుగు యువత అధ్యక్షుడు ఎం విజయభాస్కర్ దంపతులు పాల్గొని స్వామివారికి పురోహితుల నడుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్డంగి గ్రామాల పరిసర ప్రాంతాల్లోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. अंधने नमः, ओम सुदर्शने नमः, ओम परात्मकाय नमः, ओम ईश्वरोपजे नमः, ओम दिव्यात्मकाय नमः, ओम सत्यदर्शने नमः, ओम सत्यप्रदे नमः, ओम विश्वव्यापकाय नमः, ओम विराटपदे नमः, ओम आत्मकाय नमः, ओम गोविंदात्मकाय नमः, ओम श्रीयशाय नमः, ओम आत्मनामाय नमः, ओम आरात्मकाय नमः, सर्वज्ञाय नमः, वेदपुरुषाय नमः, विज्ञात्मकाय नमः, परमज्योतिषे नमः, विश्वात्. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి ఎగబడిన భక్తులు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన 7 వారాల వెంకన్న స్వామిని దర్శించుకున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఇకపై ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్రంలో ప్రతి జిల్లా పర్యటిస్తా స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పల్లె పండుగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్. ఇసుక అక్రమాలపై ఆరోపణలు చేసింది మీ కూటమి నేతలే, గ్రహించాలన్న కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెర్ల. నాపై ఆరోపణలు మాని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఎమ్మెల్యే సత్యానందరావుకు సవాల్ చేసిన జగ్గిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో ముందస్తు ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు. నందిగామ కాకతీయ సిబిఎస్ స్కూల్ నందు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.